చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తప్పుడు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నారు. వెన్నుపోటు ఎక్కడి నుంచి వచ్చింది? అది జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే ఉంది. ఫస్ట్ వాళ్ళ చెల్లెలకి వెన్నుపోటు పొడిచాడు. ఫస్ట్ తల్లికి ఇంట్లో నుంచి బయట తరిమినాడు. రెండోది మూడోది పైన వాళ్ళ చిన్నాయనకు హోటల్తో నరికి దానికి ఏమి కానీ పట్టించుకోవడం లేదు. ఇలాంటి వ్యక్తి వెన్నుపోటు గురించి మాట్లాడటం న్యాయం కాదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాట్లాడే ముందు మా ఇంట్లో ఏం జరిగిందని ఆలోచించుకొని మాట్లాడండి. తెలుగుదేశం గురించి వెన్నుపోటు గురించి మాట్లాడితే అది పద్ధతి కాదు. నీకు 11 సీట్లతో ప్రజలు నోరు మూయించినారు. నోరు మూయించిన వెంటనే మీరు ఇంట్లో కూర్చున్నారు. ఇంట్లో కూర్చొని పనికిరాని వార్తలని మాట్లాడుతూ పనికిరాని ఇదని చేస్తున్నారు. మీ ప్రభుత్వము ఏమీ చేయలేదని ప్రజలు ఊంచి పక్కన పెట్టారు. మీకు ఇంకా మా తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మాటలో నడుస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగా ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలవరం చూడు ముందుకు సాగుతుంది, అమరావతి చూడు ముందుకు సాగుతుంది. ప్రతి ఒక్క గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నారు. మీకు కనపడలేదా కళ్ళు? ఇంత చేస్తా అంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేదానికి. మదనపల్లి నియోజకవర్గంతో 40 కోట్లతో మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు పట్టినారు. సంబరం అంటే అట్లా చేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పడుతున్నాయి. ప్రతి నీటి వర్షాలు చేస్తున్నారు. మాట ఈ పొద్దు చెప్తే రేపు బోరేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. దీనికంటే ఇంకా గొప్పగా చేయాలన్నా? మా ఎమ్మెల్యే గారు ముందు బాటలో నడుస్తున్నారు. ప్రజలంతా మదనపల్లి నియోజకవర్గంలో ఆయన వెంట నడుస్తున్నారు. ఎమ్మెల్యే గారి గొప్పతనం అది. మొన్న మహానాడుకి 150 బస్సులు పంపిస్తూ ప్రజలకు క్షేమకు అన్నీ కనుక్కొని మళ్ళీ సాయంత్రము బస్సులు బస్టాండ్లో పెట్టి వాళ్ళకు భోజనాలు తినిపించి మళ్ళీ ఇళ్ళకి పంపించినాడు. ఇలాంటి ఎమ్మెల్యే ఇంతవరకు ఎవరైనా ఉన్నారా? ఎమ్మెల్యే అంటే ఈయన షాజహాన్ బాషా ఎమ్మెల్యే. ఇన్నేళ్ల నుంచి ఇంత మటుకు ఎమ్మెల్యే రాలేదు. షాజహాన్ బాషా అభివృద్ధి బాటలో ఉన్నాడు. ఆయనకు కూడా ఏలెత్తి చూపించే హరకత ఎవరికి లేదు. ఇది